రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. పాస్టర్ అభినయ దర్శన్ మీద అటాక్ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. సో ఈ అటాక్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, అసలు పాస్టర్ అభినయ్ ఎందుకు టార్గెట్ అయ్యాడు? సో ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. దీని వెనుక ఒక లార్జర్ కాన్స్పిరసీ ఉందా, లేకపోతే స్థానికంగా అతనికి ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే హిందూ నేషనలిస్ట్ సంఘాలు అక్కడ అభినయ్ దర్శన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారా, ఏంటి అసలు ఈ సంఘటన వెనక ఉన్న విషయాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అభినయ్ దర్శన్, పాస్టర్ అభినయ్ దర్శన్, ఎన్ని డాక్టర్ అభినయ్ దర్శన్ కూడా అంటారు. ఇతను గత కొంతకాలంగా అక్కడ సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఎవాంజలిస్టు అండ్ అపాలజిస్ట్ అంటారు ఇతన్ని. మనకి గతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలు కూడా సేమ్ అనమాట, అపాలజిస్టు. ఇతను కూడా అదే. సో ఇతను ఇది పెట్టి క్రిస్టియన్స్ హక్కుల కోసం, స్థానిక సమస్యల కోసం పోరాడుతుంటాడు. అట్లాగే భరోసా అనే ఒక పొలిటికల్ పార్టీ కూడా ఇతను పెట్టాడు. బట్ అది సీరియస్గా రిజిస్ట్రేషన్ అవేమీ జరగలేదని చెప్తున్నారు. లాస్ట్ టైం ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరిగినప్పుడు కూడా ఇతను అక్కడ పోటీ చేయాలని నామినేషన్ వేయడానికి కూడా ప్రయత్నించాడని, కానీ ఆ నామినేషను ఓకే కాలేక ఆయన పోటీ చేయలేదని కూడా చెబుతారు. అట్లాగే ఈయన 3 సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. మిస్డ్ కాల్ ఒకటి, పోకిరి పోలీస్ ఒకటి, బీటెక్ లవ్ ఒకటి. ఈ 3 సినిమాల్లో కూడా అతను యాక్ట్ చేశాడు. సో ఇతను చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు గత కొంతకాలంగా. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, ఇతను అక్కడ పాదయాత్ర చేస్తున్నాడు. అంటే ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో, ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు. అయితే నిన్న బ్రేక్ వచ్చింది పాదయాత్రకి. తన కారు రిపేర్ చేసుకోవడం కోసం అతను చింతపల్లికి వెళ్తున్నాడు. ఆ వెళ్తున్న క్రమంలో ఆ ఏజెన్సీ ఏరియాలో నీరుతోటపాలెం అనే చోట సడన్గా కొంతమంది వచ్చి కోడిగుడ్లతో కారు మీద దాడి చేశారు. ఇమ్మీడియట్గా కారు ఆపాల్సి వచ్చింది. వెంటనే 4 వ్యక్తులు కళ్ళకి నోటికి మాస్క్లు వేసుకున్నారు, మొత్తం కప్పేసుకున్నారు తలకి అంతా. సో కనబడకుండా వచ్చి హఠాత్తుగా ఇతన్ని కారులో నుంచి లాగారు, కింద పడిపోయాడు. దాంతో కూడా ఉన్న వాళ్ళు ఒకరేమో వీడియో తీస్తున్నారు, ఇంకొకరిని కొట్టబోతే అతను వాళ్ళల్లో ఒక అతను, రే వీడు కాదు మన టార్గెట్, మనకు కావాల్సింది వీడు కాదని అన్నారని చెప్తున్నారు. సో దాని తర్వాత అతన్ని తీసుకెళ్ళి ఆ చెట్లల్లోకి లాగేసి బీరు బాటిల్ని పగలగొట్టి అతన్ని దారుణంగా లెఫ్ట్ ఎడమ తొడలో, తర్వాత బాడీలో అక్కడక్కడ పొడి చేశారు. దాని తర్వాత తలకి ఈ ఏరియాలో బాగా గీకారు. సో ఈ లోపల ఇక్కడ వీళ్ళు అరుపులు వినబడడం, బయట నుంచి జనంలో అక్కడున్న ట్రైబల్స్ పరిగెత్తుకుని రావడం, ఇవన్నీ చూసి వాళ్ళు పారిపోయారు. మొత్తం 5 మంది వచ్చారని చెప్తున్నారు. ఒకరేమో రోడ్డు మీద ఉన్నారు, 4 ఈ అటాక్లో పాల్గొన్నారు. అందరూ కూడా 20 ఏళ్ల లోపలే ఉంటారు అనేది అభినయ్ దర్శన్ దాని తర్వాత కోలుకున్న తర్వాత, హాస్పిటల్కి వెళ్ళి కోలుకున్న తర్వాత మీడియాతో చెప్పాడు. సో ఈ అటాక్ జరగగానే అభినయ్ దర్శన్ స్పృహ కోల్పోయాడు. అక్కడ ట్రైబల్స్ అంతా వచ్చేసారు. ఆ వీడియోలు అంతా కూడా వైరల్ అయినాయి. ఆ ట్రైబల్స్ అంతా కూడా, లేడీస్ వాళ్ళంతా కూడా, ఎందుకంటే అభినయ్ దర్శన్ వాళ్ళల్లో చాలా పాపులర్ అనేది అర్థమవుతుంది మనకు ఆ వీడియోలు చూసినా కూడా. ఎందుకంటే ట్రైబల్ లేడీస్ అంతా కూడా పెద్ద ఎత్తున ఏడుస్తున్నారు, జనమంతా గుమికూడారు. ఇమ్మీడియట్గా అతన్ని అక్కడ దగ్గరగా ఉన్న జెర్రెల దగ్గర ఉన్న గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ అతనికి ప్రాథమిక చికిత్స చేశారు. సో ఇప్పుడు అతని ఆరోగ్యం అయితే స్టేబుల్గా ఉంది. ఎస్పీ అమిత్ బర్దార్ కూడా మీడియాతో మాట్లాడారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదన్నట్టుగా ఆయన చెప్పాడు. సో శాంతి భద్రతలకు సంబంధించి మేము సెక్యూరిటీ పెంచుతున్నామని ఆయన చెప్పారు. అలాగే దీనికి సంబంధించి అన్నోన్ పర్సన్స్ మీద కేసు నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్స్ని ఇప్పటివరకు అయితే గుర్తుపట్టలేదు. అలాగే అభినయ్ దర్శన్ కూడా వాళ్ళు ఎవరు నాకు తెలియదు అని చెప్తున్నాడు. అట్లాగే అభినయ్ దర్శన్తో ఉన్న మేనేజర్ కిరణ్,
అతను కూడా భయంతో పారిపోయాడని చెప్తున్నారు. తర్వాత వచ్చి అతను ఆర్గనైజ్ చేసి అతనే తీసుకెళ్ళాడని చెప్తున్నారు హాస్పిటల్కి. కిరణ్ కూడా మీడియాతో మాట్లాడారు. అతను చెప్తున్నది కూడా ఏంటంటే వాళ్ళు ఎవరని తెలియదు కానీ వాళ్ళల్లో ఒకరు మాత్రం వీళ్ళు మత మార్పిడులు చేస్తూ ఉన్నారు అన్నట్టుగా మాట్లాడారు. సో అనేది అతను చెప్తున్నది. అయితే అభినయ్ కిరణ్ మాత్రం ఈ దాడి ఎవరు చేసుంటారు అనేదానికి ఆయన చెప్తున్నది ఏమంటే, నేను పాదయాత్ర చేయడం వల్ల ఇది జరిగింది అనుకోవట్లేదు. పాదయాత్ర చేస్తున్నప్పుడు నాకు ఎటువంటి బెదిరింపులు కానీ ఏమీ రాలేదు. కానీ నేను ఇక్కడ ఒక నైట్ స్టే చేశాను ఈ ఏరియాలో, ఈ నీరుతోటపాలెం ఏరియాలో. చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ వాటర్ సమస్య ఉందని, రోడ్డు సమస్య ఉందని, ఇలాంటి సమస్యలు నాకు చెప్పారు. నేను ఈ సమస్యల గురించి బయటికి చెబితే కొంత వీళ్ళ సమస్యలు ఏమన్నా సాల్వ్ అవ్వడానికి ఉపయోగం ఉంటుందేమో అని నేను మాట్లాడాను. ఆ మాట్లాడేది మీడియాలోకి వచ్చిన తర్వాత నుంచి నాకు బెదిరింపు కాల్స్ రోజుకి 10 కాల్స్ పైన వస్తున్నాయి అనేది చెప్పాడు అతను. చంపేస్తామని అంటున్నారు. సో నేను స్థానిక సమస్యలు మాట్లాడడం వల్లనే ఈ నా మీద అటాక్ జరిగిందని నేను భావిస్తున్నాను. నన్ను చంపడానికే వచ్చారు, కానీ కుదరక వాళ్ళు ఈ లోపల జనం రావడం వల్ల వెళ్ళిపోయారు, లేకపోతే బీర్ బాటిల్ పగలగొట్టి చంపాలనే వాళ్ళు ప్లాన్ చేస్తారనేది ఆయన చెప్తున్నాడు. అలాగే వాళ్ళ భార్య సుష్మా అభినయ్ కూడా సుష్మా దర్శన్ కూడా ఆమె ఏం చెప్తుందంటే, నా భర్త అంటే ఆమె కడపలో ఉంటుందంట. నా భర్త నాకు ఫోన్ చేసి ఇలాగ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పాడు. నేను భయపడి వచ్చేయచ్చు కదా, అట్లాంటప్పుడు అక్కడ ఎందుకుంటారు మీరు అని చెప్పాను. లేదు, నేను ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాను, ప్రజల కోసం ఇక్కడ చేస్తున్నాను, దాన్ని ముందుకు తీసుకెళ్తాను ఖచ్చితంగా, నేను భయపడే ప్రసక్తి లేదని నా భర్త చెప్పాడు అనేది ఆమె చెప్తుంది. సో అంటే బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు అవన్నీ ఎందుకు మరి ఆయన పోలీసులకు ఇవ్వలేదా, ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదా, ఈ విషయాలు తెలియాల్సి ఉంది. బెదిరింపు కాల్స్కి ఈ దాడికి సంబంధం ఉందా, బెదిరింపు కాల్స్ చేసిన వాళ్ళే ఈ దాడికి పాల్పడ్డారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అంటే గతంలో కూడా పాస్టర్ ప్రవీణ్ మిస్టీరియస్గా చనిపోవడం, అతను యాక్సిడెంట్లో చనిపోయినారని ప్రభుత్వం తేల్చడం, దాన్ని ఇప్పటికి కూడా క్రిస్టియన్ సంఘాలు ఎవరు కూడా నమ్మట్లేదు. అంటే ప్లాన్డ్గా అతన్ని ముందే చంపేసి అతనిని పోలిన ఒక వ్యక్తిని బైక్లో పెట్టి కావాలనే సీసీటీవీలో ఉన్న చోట అంతా యాక్సిడెంట్లు చేయించి మందు అతని దగ్గర కొనిపించి, అంటే ఇతను మందు కొనుక్కుంటూ తాగుతూ దారి పొడవునా పడుతూ లేస్తూ యాక్సిడెంట్లు చేస్తూ వెళ్ళాడు, అక్కడ యాక్సిడెంట్లో చనిపోయినాడు అని ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే ఇలా చేశారు అనేది క్రిస్టియన్ సంఘాల ఆరోపణ. సో కానీ దాని మీద ఇంకా అక్కడ ముగిచ్చేశారు. సో గత కొంతకాలంగా అప్పుడప్పుడు పాస్టర్ల మీద దాడులు జరగడం, పాస్టర్ల మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే పాస్టర్ల వైపు నుంచి కూడా చాలామంది పాస్టర్లు ప్రజల్ని, ముఖ్యంగా క్రిస్టియన్స్ని కూడా బెదిరించి వాళ్ళు డబ్బులు వసూలు చేయడం. మొన్న కూడా గుంటూరు జిల్లాలో ఒక పాస్టర్ బాపట్ల దగ్గర, తర్వాత గుంటూరు జిల్లాలో కూడా ఒక మైనర్ గర్భం చేయించిందని ఒక పాస్టర్ మీద 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. అట్లాగే ఏలూరు దగ్గర చెట్టుపల్లి రాంబాబు అనే ఒక పాస్టరు ఒక మైనర్ని అత్యాచారం చేశాడని అతని మీద పోక్సో కేసు పెట్టారు. ఇలాగ పాస్టర్ల మీద కూడా తీవ్ర విమర్శలు గత కొంతకాలంగా వస్తున్నాయి చాలా మంది మీద. అలాగే ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో ఏంటంటే ఈ దాడులు చేయడానికి వెనక అక్కడున్న హిందూ సంఘాలు కూడా దాడులకి కారణం అనేది కొంతమంది చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ట్రైబల్స్ని క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేయడం, దాని తర్వాత మళ్ళీ ఆ క్రిస్టియన్స్ని మళ్ళీ హిందూగా గర్వాపస్ అనే ప్రోగ్రాంతో హిందువులుగా కన్వర్ట్ చేయడం. ఈ మధ్యకాలంలోనే ఈ ఏజెన్సీలో 365 మంది ఆదివాసీల్ని మళ్ళీ క్రిస్టియన్గా ఉన్న ఆదివాసుల్ని మళ్ళీ హిందూ దీనికి తీసుకొచ్చారని, 5 టెంపుల్స్ని అక్కడ కట్టి ప్రాణప్రతిష్ఠ కూడా చేశారని అంటున్నారు. అట్లాగే ఈ సందర్భంగా ఆకివీడులో ఉన్న గుంతెనమ్మ టెంపుల్ని ఇప్పుడు రాముడు టెంపుల్గా కట్టడానికి ట్రై చేయడం, చివరికి అది నిన్ననే సుప్రీంకోర్టులో స్టే రావడం, ఇవన్నీ చూసాం. అంటే ఒక నేపథ్యం అయితే అక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఆధ్వర్యంలోనే, అంటే బ్యాక్గ్రౌండ్లోనే, నేపథ్యంలోనే మనం ఈ దాడిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా అభినయ్ దర్శనం ఎవరి మీద అయినా కూడా లీగల్గా చర్యలు తీసుకోవచ్చు తప్ప ఫిజికల్ దాడులు అనేవి ఫైనల్గా అది రాష్ట్ర ప్రయోజనాలకు భంగమవుతుంది.
మత కలహాలకి దారితీస్తుంది. అది ఎవరికి కూడా ఉపయోగం అయితే పడదు. ఫైనల్గా రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనప్పుడు అభివృద్ధి కూడా ఆ మేరకు దెబ్బతింటుంది. ఖచ్చితంగా పాస్టర్లు తప్పు చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడం, లీగల్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది వైపుగా చేయాలి. అట్లాగే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 25 మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఎవరికైనా ఉంటుంది. నచ్చిన మతాన్ని ప్రాక్టీస్ చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. అది కాదని బలవంతంగా కన్వర్షన్స్ చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సి ఉంటుంది. అట్లా అట్ ద సేమ్ టైం శాంతియుతంగా మత ప్రచారం చేసే వాళ్ళ మీద దాడులు చేయడం కూడా కరెక్ట్ కాదు.